ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ పాలిటిక్స్ లో నేడు బిగ్ డే గా నిలవనుంది. పలు కీలక కేసులపై న్యాయస్థానాల తుది తీర్పు వెలువడనుంది. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై తీర్పు, తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ పై తీర్పు వెలువడనుంది. దాంతో నేడు ఏం జరుగుతోందోనని టెన్షన్ నెలకొంది. న్యాయస్థానాల తీర్పులో ఏం ఉండబోతోందోనని ఉత్కంఠ కొనసాగుతుంది. రాజకీయంగా సంచలనం సృష్టించిన రెండు కేసుల్లో ఒకే రోజు తీర్పు వస్తుండటంపై పార్టీలో చర్చ కొనసాగుతుంది. అయితే తీర్పు ఎలా ఉన్నా రాజకీయాల్లో ప్రకంపనలు ఖాయమన్న టాక్ నడుస్తుంది. తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు ఖాయమని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ రోజు తెలంగాణలో రెండు కేసులకు సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది కదా, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు? ఎప్పటి వరకు ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ రత్న. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన రెండు అంశాలకు సంబంధించి ఈ రోజు ఒక వైపేమో దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఒక కేసుకు సంబంధించి తీర్పు ఇవ్వబోతోంది. మరొక రాష్ట్ర హైకోర్టు అత్యున్నత స్థానము హైకోర్టు ఒక తీర్పు ఇవ్వబోతుంది. ఈ రెండు తీర్పులు కూడా రాజకీయ అంశాలకు సంబంధించినవి, రాజకీయంగా ముడిపడిన అంశాలు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర చర్చ జరుగుతోంది. తీర్పు ఎలా ఉండబోతోంది, తీర్పు తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాలు కూడా ఒక రకమైన ఉత్కంఠ, ఒక రకమైన చర్చకు కారణమవుతోంది. అందులో రెండు అంశాలు చాలా కీలకమైన రెండు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న హయాంలో జరిగినటువంటి ఒక రాష్ట్ర రాజకీయాలను మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటుకు సంబంధించి ఈ రోజు కేంద్ర దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇవ్వబోతోంది. దానికి సంబంధించి విచారణ సందర్భంగా ఆ తీర్పులో ఏ అంశాలు ఉండబోతున్నాయి, విచారణ సందర్భంగా ఉన్నటువంటి జడ్జిలు ఎలాంటి న్యాయమూర్తులు ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎవరెవరికి సంబంధించి ఈ అంశంలో సంబంధాలు ఉన్నాయని ప్రస్తావిస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ అంశానికి సంబంధించింది కాబట్టి మొత్తంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి కొంత ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఎట్లాంటి తీర్పు రాబోతోంది, విచారణ సందర్భంగా ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు, సో దీంట్లో మొత్తం ఈ వ్యవహారంలో ఎవరు మెయిన్ మొత్తం కూడా ఈ సంబంధించి ఎవరి పాత్ర ఉంది అనేది కూడా ఒక చర్చ వస్తుంది. సో అది ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒక సంచలనమైన తీర్పు ఏమైనా ఇవ్వబోతుందా, అదొక అంశం. ఇక రెండోది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అసలు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత ప్రయోజనమో, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎంత ధనం కేటాయించాల్సి వచ్చింది, నిజంగానే ప్రాజెక్టు డిజైన్ సక్రమంగా ఉందా, ఎంటైర్ కాళేశ్వరం సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ అనేక అంశాలను ప్రస్తావించింది. సో అంశాల వారీగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పెద్దల పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు తుది తీర్పు ఈ రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవ్వబోతా ఉంది. సో మధ్యాహ్నం కల్లా ఈ యొక్క తీర్పు రాబోతా ఉంది అని. సో ఈ రకంగా ఇటీవల కాలంలో అటు ఓటుకు నోటు కేసు కానీ ఇటు కాళేశ్వరం కేసు కానీ రాజకీయాలకు సంబంధించింది కాబట్టి రాజకీయ పార్టీలు అంటే కూడా ఒకరిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక చివరగా ఇప్పుడు న్యాయస్థానాలే ఈ సంబంధించి తీర్పు వెలువడుతున్న సమయంలో తీర్పు ఇవ్వబోతుందని వస్తున్న వార్త నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సో ఫలిత ఏదైతే తీర్పు ఎట్లా ఏ తీర్పు వచ్చినా అది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలకు ముడిపడిన అంశం కాబట్టి దానిపైన రియాక్షన్స్ అదే విధంగా ఉంటుంది. సో అల్టిమేట్ గా దీనికి సంబంధించి కేసులో ఎవరిదో ఒక తప్పు లేకుంటే తప్పు కాదని తేలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిశ్చితంగా ఈ యొక్క తీర్పుపై వెల్లడిస్తున్న తీర్పు పైన అన్ని రాజకీయ పక్షాలు కూడా గమనిస్తా ఉన్నాయి. సో ఫలితం ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీలు ఒకవేళ
మన తీర్పు మాత్రం అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా, అనుకూలంగా వస్తే సరే, వ్యతిరేకంగా వస్తే మాత్రం నెక్స్ట్ ఇంకా హైకోర్టులకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారం మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాలకు ముడిపడిన అంశాలు, రెండు అత్యంత కీలకమైన అంశాలు కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పు తర్వాత రాజకీయ ప్రకంపనలు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుందో చూడాలి. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రెండు కేసులకు సంబంధించి అటు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కావచ్చు, ఇక్కడ హైకోర్టు కావచ్చు, ఈ యొక్క తీర్పులు వెలువడే అవకాశం ఉంది. సో దానికి అనుగుణంగానే అన్ని రాజకీయ పార్టీగా తీర్పుకు అనుగుణంగా ఎలా రెస్పాండ్ కావాలి, ఎలా రియాక్ట్ కావాలి అనేది కూడా కొంత అంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఈ రోజు బిగ్ డే అంతా మొత్తం హాట్ గా ఈ అంశాల చుట్టే తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ ఒకవేళ కనుక తీర్పు వెలువడిన తర్వాత మొత్తం ఈ యొక్క అంశాల పట్ల, ఈ రెండు అంశాల పట్ల ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, ప్రధానంగా రాధాకృష్ణ మీరు చెప్పినట్లుగానే తీర్పు వెలువడిన తర్వాత రాజకీయ పార్టీల్లో కానీ ఇదైతే ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందంటున్నారు. మరి ఆ ప్రకారం చూసుకుంటే పార్టీ పరంగా ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? తీర్పు వెలువడిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా తీర్పు ఏ రకంగా ఉన్నా దాన్ని అది ఎదుటి పార్టీ, ప్రత్యర్థి పార్టీలు దాన్ని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తాయి. కాబట్టి సో తీర్పు వ్యతిరేకంగా ఎవరికి వచ్చిందో ఆ పార్టీ పైన విమర్శలు చేస్తూ రాజకీయంగా మొత్తంగా ఇప్పటికే ఒకవైపు ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళుగా వ్యూహాత్మకంగా ఈ మొత్తం వ్యవహారాలకు, రెండు వ్యవహారాలకు సంబంధించి కొంత ఇప్పటికే ఎట్లా రియాక్ట్ కావాలి, తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది, వస్తే తీర్పు అనుకూలంగా వస్తే ఎలా ఉండాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా ఉండాలి అనే దానిపైన ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు కూడా, రాష్ట్రానికి సంబంధించిన అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒక రకమైనటువంటి దాంట్లో నిన్నటి నుంచే కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఈ తీర్పు వెలువడుతున్న ఖచ్చితంగా మాత్రం తీర్పు తర్వాత కొంత పొలిటికల్ గా రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం రాష్ట్ర రాజకీయాలు కొద్ది రోజుల పాటు ఈ అంశాల చుట్టే, రెండు అంశాల చుట్టే తీర్పు ఏదైతే వచ్చిందో ఆ తీర్పు చుట్టే కొద్ది రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలు ఈ అంశం చుట్టే తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార ప్రతిపక్ష ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ వ్యవహారం పైనే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకరిపై ఒకరికి సంబంధించి దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి అయితే ఈ వ్యవహారం మాత్రం చాలా అత్యంత సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తీర్పు పట్ల ఒక ఉత్కంఠ, ఇందులో ఏదైనా ఒక తీర్పు మాత్రం రాష్ట్ర రాజకీయాలను దేశవ్యాప్తంగా సంచలనంగా కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మనం మధ్యాహ్నం వరకు వేచి చూడాలి. సో ఒక తీర్పు వచ్చిన తర్వాత, న్యాయస్థానాలు తీర్పు ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయి, సో రాజకీయ పార్టీల్లో మాట్లాడే దాంట్లో తీర్పు ఏముండబోతోంది, ఏ అంశాలను న్యాయస్థానాలు ప్రస్తావించబోతున్నాయి అనేది మాత్రం కొంత కీలకంగా మారింది. సో దాని తర్వాతే ఈ యొక్క రాజకీయ పార్టీలు దీనిపైన కొంత రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు కోర్టు సంబంధించిన అంశం కాబట్టి తీర్పు వెలువడక ముందే మనం ఏ అంశాలను కూడా, ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం, న్యాయపరమైన అంశం కాబట్టి సో దానికి సంబంధించి మనం అంతకు మించి మాట్లాడలేము. ఒకవేళ కోర్టు పరిధి దాటితే అది ఒక రకమైన న్యాయ సూత్రాలకు నిబంధనలకు విరుద్ధం కాబట్టి సో అల్టిమేట్ గా కోర్టు తీర్పు మాత్రం వేచి చూడాలి. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఎలా ఉండబోతుంది, తీర్పులో ఏ అంశాలు ప్రస్తావించారు, అంశాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాడేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.